హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత స్పైసెస్, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పుని కూడా వేసుకుందాం. ఉప్పు అనేది ఎవరి టేస్ట్‌ని బట్టి వారు వేసుకుందాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నుంచి పచ్చివాసన పోయిన తర్వాత గోంగూరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఇది ఉడకాలి. ఆ తర్వాత అయితే గోంగూర సాఫ్ట్ అయిపోతుంది. ఇందులోకి చికెన్‌ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్ అయితే చికెన్ ఉడకాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకొని దాని తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేద్దాం. ఆయిల్ అయితే బయటకొచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.